హలో ఫ్రెండ్స్, వైఫై కాలింగ్ గురించి మీరు వినే ఉంటారు. ఇది 2019 డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఎయిర్టెల్ అయితే ఫస్ట్ లాంచ్ చేసింది కొన్ని ఏరియాస్లో. మిగతా ఏరియాస్లో కూడా ఇది ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తుంది. జియో కూడా లాంచ్ చేసింది 2020 జనవరి 7వ తారీఖు నుంచి లాంచ్ చేసింది. ఇది కూడా మిగతా ఏరియాస్లో కూడా ఇది కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తుంది వైఫై కాలింగ్ సపోర్ట్ని. అసలు ఈ వైఫై కాలింగ్ అంటే ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు వైఫై కాలింగ్ ప్రజెంట్ ఎన్ని డివైసెస్ సపోర్ట్ ఉంది, నెక్స్ట్ వైఫై కాలింగ్ ఎలా చేసుకోవాలి, ఈ వైఫై కాలింగ్ ద్వారా ఛార్జెస్ ఏం పడతాయి అని చెప్పేసి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూస్తున్నానండి, నా పేరు కేశవ, టెక్ స్మార్ట్ ఇన్ తెలుగు. వైఫై కాలింగ్ అంటే మనకు తెలిసిందే, వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేసుకొని మనకి కాల్స్ అయితే చేసుకోవచ్చు, ఇన్కమింగ్ కాల్స్ కానీ అవుట్ గోయింగ్ కాల్స్ కానీ. సో ఇక్కడ మనకి 4G, అదే మనకి 4G నెట్వర్క్లో చూసుకుంటే మొబైల్ నెట్వర్క్ యూజ్ చేసుకొని కాల్స్ అయితే వెళ్తుంటాయి వస్తుంటాయి. అంటే అక్కడ మనకి 4G నెట్వర్క్లో చూసుకుంటే వాయిస్ ఓవర్ LTE అని చెప్పేసి మనకు వస్తుంది. అంటే LTE నెట్వర్క్ అంటే మనకి LTE యూజ్ చేసుకొని మొబైల్ నెట్వర్క్ యూజ్ చేసుకొని మన కాల్స్ అయితే వెళ్తుంటాయి వస్తుంటాయి. అదే మనకి వైఫై కాలింగ్లో చూసుకుంటే వివో వైఫై అని చెప్పేసి వస్తుంది. అంటే వాయిస్ ఓవర్ వైఫై ద్వారా, అంటే వైఫై ద్వారా మనకి కాల్స్ అయితే వెళ్తుంటాయి. ఇక్కడ వైఫై కాలింగ్ ద్వారా బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి కాల్ క్వాలిటీ అయితే మీకు బెటర్ ఉంటుంది. ఇక్కడ ఓల్టీ కాల్స్తో కంపేర్ చేసుకుంటే వైఫై కాల్స్ అయితే మీకు బెటర్ ఉంటుంది. రెండోది వచ్చి మనకి ఇండోర్ ఏరియాస్ దగ్గర ఎక్కడైతే సిగ్నల్ తక్కువ ఉంటుందో అలాంటి ఏరియాస్ దగ్గర మీకు వైఫై కాలింగ్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యూజర్స్కి ఏంటంటే ఓన్లీ ఇంటి బయట మాత్రమే సిగ్నల్స్ అయితే బాగా వస్తుంది, ఇంటి లోపలికి వచ్చేస్తే మనకి సిగ్నల్ అయితే కొంతమందికి ఉండదు. సో అలాంటి వారి కోసం, అలాంటి వాళ్ళకైతే మీకు వైఫై కాలింగ్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. దాని తర్వాత మీకు రూరల్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో, రూరల్ ఏరియాస్ కొన్ని విలేజ్ ఏరియాస్ దగ్గర మనకి సిగ్నల్ అయితే తక్కువ వస్తుంది, 2 పాయింట్లు 3 పాయింట్లు ఫుల్ సిగ్నల్ అయితే రాదు. సో అలాంటి ఏరియాస్ దగ్గర కూడా మనకి ఈ వైఫై కాలింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మూడోది వచ్చి మనకి వైఫై కాలింగ్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి నెట్వర్క్ కనెక్ట్ చేసుకొని కూడా మనం వైఫై కాలింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫై రూటర్ ఉందనుకోండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీరు లేదంటే మీ సరౌండింగ్స్లో వైఫై రూటర్ ద్వారా వైఫై సిగ్నల్ రిలీజ్ చేసుకొని కనెక్ట్ చేసుకొని మీరు వైఫై కాలింగ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీ ఫ్రెండ్స్ హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ చేసుకొని వైఫై కనెక్ట్ చేసుకొని మీరు వైఫై కాలింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బెనిఫిట్స్ అయితే, ఈ 3 బెనిఫిట్స్ అయితే వైఫై కాలింగ్ అయితే ఉన్నాయి. ఇక్కడ వైఫై కాలింగ్ ఫెసిలిటీ ఎవరికి సపోర్ట్ చేస్తా అంటే 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ ఆపరేటర్స్. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఇప్పటిదాకా వైఫై కాలింగ్ సపోర్ట్ అయితే జియో, ఎయిర్టెల్ మాత్రమే తీసుకొచ్చాయి ఈ వైఫై కాలింగ్ ఫీచర్ని. సో జియో యూజర్స్కి, ఎయిర్టెల్ యూజర్స్కి మాత్రమే ప్రెజెంట్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. రెండోది వచ్చి మనకి ఏరియా కవరేజ్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇవి మొన్నే లాంచ్ చేశారు కాబట్టి ఇవి ఇంకా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎక్స్పెండ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. సో కొన్ని ఏరియాస్కి వైఫై కాలింగ్ సపోర్ట్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఏరియా బట్టి కూడా మీకు డిపెండ్ అయి ఉంటుంది. మూడోది వచ్చి మీ మొబైల్ వైఫై కాలింగ్ సపోర్ట్ అయి ఉండాలి, అంటే కంపాటబిలిటీ అయి ఉండాలి. సో ఇక్కడ జియోలో చూసుకుంటే, జియోలో స్క్రీన్ మీద చూసుకుంటే 150 మోడల్స్ వరకు మనకి వైఫై కాలింగ్ సపోర్ట్ అయితే ఈ డివైస్కి అయితే ఉంటుంది. సో ఈ మోడల్స్లో ఏదో మోడల్ మీకు ఉంటే మీ డివైస్కి వైఫై కాలింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎయిర్టెల్ యూజర్స్లో చూసుకుంటే, ఎయిర్టెల్లో కూడా చూసుకుంటే ఎయిర్టెల్ 100 మోడల్స్ వరకు సపోర్ట్ అయితే ఉందని చెప్తుంది. ఈ స్క్రీన్ మీద చూసుకుంటే మీకు ఈ మోడల్స్ అయితే ఉన్నాయి 100 మోడల్స్ వరకు. ఈ మోడల్స్లో ఏదో మోడల్ కానీ మీ మొబైల్ కానీ ఉంటే మీకు వైఫై కాలింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఒకసారి వైఫై కాలింగ్ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ సెట్టింగ్స్లో చూసుకుంటే ఒకసారి ఇక్కడ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే కనెక్షన్స్ అయితే ఉంటుంది. కనెక్షన్స్లోకి వెళ్ళిపోతే మనకి వైఫై కాలింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీ మోడల్కి సపోర్ట్ చేస్తే ఈ ఆప్షన్ అయితే వస్తుంది, చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వైఫై అయితే నేను ఆన్ చేస్తున్నాను, వైఫై అయితే కనెక్ట్ చేస్తున్నాను హాట్స్పాట్ యూజ్ చేసుకొని. సో ఇక్కడ చూడవచ్చు. సో మీకు నోటిఫికేషన్ బార్లో కూడా ఈ వైఫై కాలింగ్ సింబల్ అయితే ఉంటుంది, దాని ద్వారా కూడా మీరు ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు వైఫై కాలింగ్ అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే నేను వైఫై అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ వైఫై కాలింగ్ అనేది ఆఫ్ చేశాను. మనకు ఆఫ్ చేస్తే మీకు టాప్లో చూసుకుంటే వివో LTE అని వస్తుంది ఆఫ్ చేస్తే. అదే నేను ఆన్ చేశాను అనుకోండి, అక్కడ వివో LTE ప్లేస్లో మనకి వైఫై అని చెప్పేసి అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి కాల్స్ చేసేటప్పుడు కూడా మీకు నార్మల్ వైఫై లేకుండా కాల్స్ చేస్తే ఒకలా ఉంటుంది, ఇక్కడ చూడవచ్చు. అదే వైఫైతో కాల్స్ చేస్తే మీకు పక్కన అయితే సింబల్ అయితే ఉంటుంది, ఆ వైఫై సింబల్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను కాల్ చేసినప్పుడు కూడా మీకు వైఫై సింబల్ అయితే కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. ఇక్కడ మీకు కాలింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఫోన్ సింబల్ వచ్చి పక్కన వైఫై సింబల్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా మీరు వైఫై కాలింగ్ అయితే చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే వైఫై ద్వారా కాల్స్ చేస్తే వైఫై కాలింగ్ చేస్తే మనకి ఛార్జెస్ ఏం పడతాయంటే ఖచ్చితంగా పడతాయి. మనకి ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఏదైతే ఉందో మనకి జియో కానీ ఎయిర్టెల్ కానీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఏదైతే ఉందో సో వాటి ప్లాన్ బేసిస్ మీద మీకు కాల్ ఛార్జెస్ అయితే పడతాయి. ఎటువంటి కాల్ ఛార్జెస్ అయితే మీకు వైఫై ద్వారా కాల్స్ అయితే ఫ్రీ అయితే కాదు, ఖచ్చితంగా 100% ఛార్జెస్ అయితే మీకు పడతాయి. సో మీ ప్లాన్ బట్టే మీకు డిపెండ్ అయి ఉంటుంది కాల్ ఛార్జెస్ అనేది. సో ఇక్కడ మనకి నేను ఆల్రెడీ చెక్ చేశాను, జియోకి అయితే చెక్ చేశాను, నా కాల్ ఛార్జెస్ అయితే పడుతున్నాయి. సో మనకి ఇంకోటి ఏంటంటే జియో అయితే కొన్ని మెసేజ్లు అయితే పంపిస్తుంది. వైఫై కాలింగ్ సపోర్ట్ మీకు ఎనేబుల్ అయిందంటే ఖచ్చితంగా మీకు మెసేజ్ అయితే వస్తుంది. ఎలాంటి స్క్రీన్ మీద చూసుకుంటే ఎలాంటి మెసేజ్ అయితే మీకు వస్తుంది. సో ఈ మెసేజ్ వచ్చిన కాడి నుంచి మీకు నోటిఫికేషన్ బార్లో మీకు వైఫై కాలింగ్ సపోర్ట్ అయితే చూపిస్తుంది, వైఫై కాలింగ్ ఆప్షన్ అయితే మీకు చూపిస్తుంది. సో కొన్ని మీకు ఏరియా బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది, ఏరియా వైజ్కి మీకు పంపిస్తున్నారు ఈ మెసేజెస్ అయితే. ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా వైఫై కాలింగ్ గురించి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.